రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ మరియు టీపీసీసీ సెక్రటరీ శివకుమార్ దంపతులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు మేతరి అనురాధ దర్శన్, గుడ్ల అర్జున్, వివిధ పార్టీల నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కోశిక ఐలయ్య ఆహ్వానం మేరకు తుర్కయంజాల్ మాసాబ్ ట్యాంక్ చెరువు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జరిగిన భూమి పూజలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, కొత్త కురుమ మంగమ్మ, శివకుమార్ దంపతులు, టీపీసీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ కాకుమాను సునీల్, మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గుల్లపల్లి హరిత ధన్ రాజ్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కొద్ది రోజులలో ఇదే స్థలంలో సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను తమ స్వయంగా సొంత ఖర్చులతో నెలకొల్పుతామని కొత్త కురుమ మంగమ్మ, శివకుమార్ దంపతులు ప్రకటించారు. అలాగే మన తుర్కయంజాల్ కట్ట చెరువు కట్ట మీద ఉన్న వివేకానంద చౌరస్తాలో అంబేద్కర్ జయంతి మరియు జగ్జీవన్ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి అలాగే మొదటి రామరెడ్డి గారు వచ్చేస్తున్నారు. అందరూ పార్టీల అతీతంగా అందరూ వచ్చేసి ఆ జగ్జీవన్ విగ్రహానికి మీ అందరూ మీ యొక్క సంకల్పం తెలిపి పూజ కార్యక్రమం పాల్గొని కోరుతున్నాం. ధన్యవాదాలు. జై భీమ్. సమానంగా బతకాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ చాలా కష్టపడి మన కోసం చేసిన వ్యక్తి కాబట్టి ఒక చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే పనులు ఉండిపోయిన ముస్లిం వాళ్ళని కూడా అంబేద్కర్ చాలా ఇష్టపడతారు. ఈ రోజు నా సత్యంత అంబేద్కర్ మర్చిపోతే కానంత పాపం ఇంకోటి ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అనుకోదు. రాళ్ళని వాళ్ళు రాకపోవచ్చు కానీ వచ్చిన పెద్దలు, యువకులు, అధ్యక్షత అదేవిధంగా అన్ని పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ చెప్తుంది మనకి ఏమంటుందంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే భర్త ఎక్కువ భార్య తక్కువ కాదు, ఇద్దరు సమానం. పెద్ద కులం చిన్న కులం కాదు, అంతా సమానం, అందరూ సమానం. పెద్ద ప్రధానమంత్రి ఓటేస్తా అంటే కోటికి లేని భిక్షగత ఓటేసిన సమానమే. ఆయన అర్థం చేసుకుంటుందంటే ప్రతిదీ సమానం. కొడుకు ఎక్కువ కూతురు తక్కువ కాదు, సమానం. ఆస్తులు సమానం, బాధ్యతలు సమానం. చక్కగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అందరి ముఖ్యులు ఇక్కడికి వచ్చినారు. బాబాసాహెబ్ ఉన్నట్టు అందరూ సమానమే. దీపావళి పండుగ కొత్త ఇంటికి కళాకారులు రండి ప్లీజ్. వారి యొక్క ప్రియతమ గౌరవ ఉద్యోగపట్నం ముద్దుబిడ్డ శాసనసభ్యులు మల్లు రంగారెడ్డి సార్ గారికి జై భీములు. జోహార్ జోహార్, జై భీమ్, జై భీమ్.
దిమ్మిన కాదివోలే అన్న కులము నుంచి దిమ్మిన కాదివోలే సుకులాగే సందామయ్యో మహనీయుల్లారా సుకులాగే సందామ మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరు మల్లె పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరు బంతి పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరు బంతి పూల దండాలల్లి మంచి మంచి బంధువులేరు బంతి పూల దండాలలో బంతి పూల దండేతరగు బంతి పూల దండాలేదు మా బాబా సాహెబ్ మదిలో నిన్న మనసుకొందరో మా బాబా సోలాని కొడుకులిద్దారడు బావటే గోరెలమ్మె కాలవహారు మన ఇక్కడ తొలిలో నెలకొల్పిన వివిధ కళాశాలలో నెలకొల్పిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూరొచ్చిన సందర్భంగా ఇక్కడ వచ్చేదానికి పేరు పేరు నాకు ధన్యవాదాలు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహము అలాగే స్వామి విగ్రహము దీంతో పాటు మరో విగ్రహము మన జగన్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క ఏర్పాటు చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరు ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు గారికి అలాగే కార్పొరేట్ చైర్మన్ మరటి రావణ గారికి అలాగే మున్సిపల్ అధ్యక్షులు పెద్దలు శంకర్ భగవాన్ గారికి అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లకు వివిధ సంఘాల నాయకులు వివిధ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ మన జగ్జీవనరావు గారి యొక్క విగ్రహం ఖచ్చితంగా అవసరం ఉంది. దాని యొక్క ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుని కట్టియాలన్నప్పుడు గత సంవత్సరం శపథం చేసి ఈ సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తిరిగి భూమి పూజ చేసినందుకు ధన్యవాదాలు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారైనా లేదు జగ్జీవనరావు గారి అయినా వారి యొక్క ఆశయాలు వారి యొక్క సిద్ధాంతాలు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞాని. ఇవాళ ఆయన నిరంతరం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాంతనాన్ని రూపుమార్చాలని, అదేవిధంగా వివక్షతను అంబేద్కర్ గారు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో, ఏదైతే సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన జీవితాంతం కృషి చేసినారో, ఆయన అడుగు జాడల్లో మనమందరం కూడా పయనించాలి. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఈ ప్రపంచం ముందు ఉంచాలనేటువంటి పద్ధతిలో ఆ రకంగా మేము అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శపథం చేస్తూ ఆ పద్ధతిలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐలన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మిత్రులారా. జన్మదినాన్ని పురస్కరించుకొని మన తుర్కయంగా మున్సిపాలిటీ ప్రాంతంలో ఈరోజు మనము పోయిన సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని మనం ఇంతగా గొప్పగా చేసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటేష్ రాజు, అదేవిధంగా ఐరయ్య గారు, మన రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారు, మంగా శివకుమార్ గారు, ధర్మరావు గారు, సునీల్, వచ్చిగల రమేష్ గారు, నాగరాజు గారు, కృష్ణ, కిషన్, దర్శన్, చాలా మంది, అదేవిధంగా సిపిఎం నాయకులు యాదయ్య గారు, సిపిఐ నాయకులు, అదేవిధంగా మన అడ్వకేట్ అరుణ్ గారు, చాలా మంది ఉన్నారు. మనమంతా ఉద్యమకారులు, ఉద్యమకారులము, తెలుగు ఉద్యమకారులము, దుర్గేంద్ర ఉద్యమకారులము, తెలంగాణ ఉద్యమకారులం, పేద బడుగు వర్గాల కోసం కొట్లాడే ఉద్యమకారులం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆ రోజు పూర్వకమైనటువంటి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నాకు ఇంకా 4-5 మంచాల, యాచారం, ఇబ్రాహీంపట్నం మండలాల్లో ఇవే కార్యక్రమాలు ఈరోజు పెట్టుకున్నా. మరి ఆ కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడతారు.
ఇక్కడ కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు? వెంటనే ఇక్కడ ఒక హైమాక్స్ ఇక్కడ ఎక్కడ ఇక్కడనే పెట్టించండి ఇమీడియట్ గా చెప్పండి, నేను చెప్తాను మీకు ఎక్కడ కావాలో పెట్టించేసేయండి ఇమీడియట్ గా. ఓకే, జాగా ఉందా? బస్ స్టాప్ కట్టమంటున్నారా? సరే, ఆ బస్ స్టాప్ నేను కట్టిస్తాను. ఓకే, నేను చెప్పినా రామిరెడ్డి చెప్పినా ఒకటే కాబట్టి ఆ బస్ స్టాప్ కట్టించే బాధ్యత నాది. అది ఏం వరి కావద్దు. మేము ఇప్పటికే అయాజ్ నగర్ లో మంచి బస్ స్టాప్ కట్టిస్తున్నాం, మల్లెగూడ చౌరస్తాలో కట్టిస్తున్నాం, వాట సింగారంలో కట్టిస్తున్నాం, మా నాన్న పేరు మీద అలాంటి బస్ స్టాప్ చాలా కట్టిస్తున్నాం. ఇక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి బస్ స్టాప్ కట్టించే బాధ్యత నాది. ఏం వరి కాకండి, ఇదంతా ప్రజల కోసం. మన రోడ్డు వైడనింగ్ అయితే కూడా అది పోకుండా, ఎందుకంటే హయాత్ నగర్లో రోడ్డు వైడనింగ్ అవుతుంది, అది పోతుంది. మీరే ముందే ఆలోచన చేయండి. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ మంచిగా రాయండి. మీరందరికీ కూడా నమస్కారం. నెక్స్ట్ ఒక 5 minutes రామన్న గారు ఉంటారు, తర్వాత మన ప్రోగ్రామ్ కొట్టిన కిషన్ గారు ఒకసారి మాట్లాడతాడు. ఇప్పుడు మన 135వ వర్షం జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి బాబాసాహెబ్ ఆశయాలు ముఖ్యంగా అన్ని కులాలు అన్ని మతాలు సమపాలనలో ఉండాలనేది మరి బాబాసాహెబ్ గారి ఆశయాలని, అదే కాకుండా అందరం కూడా చదువుకొని బాగుపడాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలలో 55-60% మించి విద్య లేకుండా పోతుంది. అవన్నీ కూడా మరి మనం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ పాలకుల మీద కూడా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విచ్చేసిన మన పెద్దలు ఇంటిపట్నం ఎమ్మెల్యే మంత్రి రంగారెడ్డి గారు, అదే రకంగా మన తెలంగాణ రోడ్స్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంగరెడ్డి రామరెడ్డి గారు, మరి అన్న ఎప్పుడు మన మండలం కోసం కానీ మన కాన్ఫరెన్స్ కోసం కానీ ఆహ్వానించారు. చాలా చిన్న సమస్య కూడా పెద్ద భూతలాగా పెట్టి రామరెడ్డి కాన్ఫరెన్స్ లో డెవలప్మెంట్ లో చాలా ముందు పాత్ర రామరెడ్డి గారు ఉంటుంది. మరి ఈ రోజు బాబు జగజీవనరావు విగ్రహం పెట్టడానికి ఐలయ్య గారు ఆయన వ్యక్తులు అందరూ ముందుకు వచ్చి పెట్టినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు చేసుకుంటూ, మరి ఈరోజు మనం జ్యోతిరావు పూలే అదే రకంగా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాలు రెండు కూడా పెట్టాలని చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు అది కూడా పూజ చేద్దాం అనుకున్నాము, కానీ ఇక ఈ కార్యక్రమం ఒకటి చెప్పి మళ్ళీ పెద్దమని చెప్తాను. మళ్ళీ అది కూడా దీంతో పాటు కంప్లీట్ చేసి ఆ రోజు మల్రెడ్డి రామరెడ్డి అన్న చేతుల మీదుగా ఈ విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ చాలా రోజుల సార్లు బస్ స్టాప్ అడిగారు. ఇప్పుడు రామరెడ్డి అన్న రంగారెడ్డి అన్న ఇద్దరు కలిసి మాట్లాడుతారు కాబట్టి మనకు ఇటుపక్క కూడా అటుపక్క కూడా చేయాలన్నా అది కూడా మీరు బ్రహ్మాండంగా ఎప్పుడు బిల్డింగ్ కట్టాలని ఈసారి అక్కడ కట్టించండి. ఇప్పుడు అన్నిటికీ ఎట్లా బస్సు వచ్చే పోయేది కళ్యాణన్నా, కాబట్టి న్యూ మోడల్ అది ఫ్యాబ్రికేషన్ లో మనం జరుపుకోవడానికి ఉంటుంది. అది నాకు అప్ప అయితే దగ్గర నుండి చేపిస్తానా, ఇంతకుముందు 2 కూడా నేనే చేపిస్తున్నా. తప్పకుండా ఈ యొక్క చౌరస్తా చాలా పెద్దగా ఉంటుందన్నా. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్న, మనకు దేవుని లేవలో 1975 నుంచి ఇప్పటిదాకా చెర్ల వాటర్ లేదు. గత 4 ఏళ్ళ సార్ మనకు వాటర్ వచ్చింది కాబట్టి ఆ నీళ్ళని అందంగా ఆస్వాదిద్దామంటే ఆ కాలిపోయిన చెట్లులాగా కర్రీ ఉన్నాయన్న. మీకు ఇప్పుడు ఆ చైర్మన్ కూడా పటేల్ రమేష్ అన్న మీ మిత్రుడు, మీరు కొంచెం సీఎం గారు కూడా ఎవ్రీడే మీరు టచ్లో ఉంటారు కాబట్టి అవన్నీ తీసి కొంచెం కంప్లీట్గా నీళ్లు కనిపించేట్టు చేస్తే చాలా బాగుంటుందన్నా. మీ దృష్టికి తీసుకొస్తానన్న. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఐలయ్య గారికి, ఇక్కడికి వచ్చిన పేరున వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు కానీ యువకులు కానీ అందరికీ
మహిళలకు, కాలనీ ప్రెసిడెంట్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుని ముగించుకున్నాను. థ్యాంక్ యూ అన్నాను.